జరిగినటువంటి మొట్టమొదటి సమావేశాల సందర్భంగా కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసినటువంటి అప్పుల మీద, కార్పొరేషన్ నష్టాల మీద, గత పాలకులు చేసినటువంటి స్కామ్ల మీద, అధికార దుర్వినియోగం మీద చర్చ జరుపుతామని శ్వేతపత్రం విడుదల ద్వారా వాస్తవాలు రాష్ట్ర ప్రజలకు చెప్తామని చాలా గొప్పలు చెప్పింది. నిజంగా కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ మాట మీద ఉంటుందని కొత్తగా ఎన్నికైనటువంటి మేము శాసనసభ్యులమంతా కూడా చర్చలో పాల్గొన్నాం. మొదటి రోజు చర్చలో ప్రభుత్వ అప్పుల మీద, సంస్థలు, కార్పొరేషన్ల నష్టాలపైన కొంత పైపైన చర్చ జరిగింది. రెండవ రోజు విద్యుత్తు మీద చర్చ జరిగింది. విద్యుత్తుపై చర్చ కూడా లోతుగా జరగలేదు. వాస్తవాలు శ్వేతపత్రంలో ఉన్నటువంటి ఎక్కడెక్కడ ఏ విషయాలతో స్కాములు జరిగిందో, ఏ విషయాలతో గత పాలకులు అవినీతికి పాల్పడ్డారో శ్వేతపత్రంలో ఎక్కడ కూడా స్పష్టంగా ప్రభుత్వం చెప్పే ప్రయత్నం చేయలేదు. ఈ రాష్ట్ర రాజకీయాల్లో అన్ని రాజకీయ పక్షాల ప్రతినిధులు మాట్లాడిండ్రు. వాస్తవం రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసింది. ఎన్నికల సమయంలో కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం చర్చ ప్రచారంలో విపరీతంగా జరిగింది. 1,00,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పినటువంటి ఈ యొక్క కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ప్రభుత్వం చర్చ ఎందుకు పెట్టలేదు? ఏ 1,00,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని ఆ రోజు మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యునిగా, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే పదే కేంద్ర ప్రభుత్వంకు చిత్తశుద్ధి లేదు, మేము ఎన్నిసార్లు కూడా మేము సమయం అడిగినా కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు మాకు సమయం ఇస్తలేదు, మా దగ్గర బోలెడు సాక్ష్యాలు ఉన్నాయని చెప్పిండ్రు. మరి వాస్తవంగా మీ దగ్గర బోలెడు సాక్ష్యాలు ఉన్నాయని చెప్పినటువంటి మీరు ఈ 3వ శాసనసభలో అతిపెద్ద స్కామ్గా భావిస్తున్నటువంటి ఈ ఇరిగేషన్ విషయం మీద ఎందుకు చర్చ జరపలేదో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలా. మరి అదేవిధంగా నిన్న చర్చ జరుగుతున్నటువంటి తీరు చూస్తే మధ్యలోనే కాంగ్రెస్ సభ్యులు మాకు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళని చూస్తే జాలేస్తున్నది. రేపు విచారణ సందర్భంగా వాళ్ళు ఏ రకమైనటువంటి ఇబ్బందులకు గురవుతారో అని కాంగ్రెస్ సభ్యులు కొంత మాట్లాడే ప్రయత్నం చేసిండ్రు. మీకు ప్రారంభంలోనే జాలి అనేది మొదలైనట్టు మాకు కనిపిస్తా ఉన్నది. తర్వాత మీరు నిన్న చేసినటువంటి చర్చలో జరిగినటువంటి అవినీతిని లోతుగా విశ్లేషించి రాష్ట్ర ప్రజలకు చెప్పని కారణంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా ప్రజలకు అనుమానం వస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ గ్యారంటీలను తప్పించుకోవడానికి గతంలో ఉన్నటువంటి పాలకుల మీద కేవలం విమర్శలు చేసి గతంలో ఆ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకంగానైతే ఇచ్చిన హామీల గురించి తప్పించుకునే ప్రయత్నం చేసిందో, అమలు చేయలేదో ఆ రకంగానే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తదేమో అని రాష్ట్ర ప్రజలకు అనుమానం కలుగుతా ఉన్నది. ఇంత పెద్ద 1,00,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిన విషయం చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ 1,00,000 కోట్ల స్కామ్ గురించి అసెంబ్లీలో చర్చ ఎందుకు పెట్టలేదు? మరి అదేవిధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ చేపడితే వాస్తవాలు బయటకు రావు. గతంలో ఈనాటి ముఖ్యమంత్రి గారు ఆ రోజు మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యునిగా, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా డిమాండ్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. మీరు వెంటనే మీ దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాధారాలతో సహా కేంద్ర ప్రభుత్వానికి ప్రభుత్వం తరపున మీరు ఎంక్వైరీ కొరకు ఉత్తరం రాయండి. ఎందుకంటే కొత్తగా ఏర్పడ్డటువంటి మీ ప్రభుత్వం
మీరిచ్చినటువంటి గ్యారంటీల కొరకు ఏ రకంగా అమలు చేస్తారో మీరు ఇక్కడ దృష్టి పెట్టండి. సిబిఐ ఎంక్వైరీ కొరకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కేంద్రానికి ఉత్తరం రాయాల. వాస్తవాలు బయటకు వస్తాయి. నిష్పక్షపాతంగా ఎక్కడ ఏ రకమైనటువంటి అవినీతి జరిగిందో వాస్తవాలు బయట రావాలంటే సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిందని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది.